మెంటల్ హెల్త్ బట్టి కూడా ఉంటుంది. సో మీ లైఫ్ని మీరు ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ప్రతి విషయాన్ని మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు, ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు అంటే మీరు చిన్నప్పుడులో జరిగిన ఏవైనా ట్రమాటిక్ సిచ్యువేషన్స్లో మీరు పెరిగారు అనుకోండి, పెద్ద అయిన తర్వాత లైఫ్లో ట్రమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. ఈరోజు మీ పర్సనాలిటీలో ఉన్న ప్రతి ఒక్క బిహేవియర్ కూడా మీ చైల్డ్హుడ్ నుంచి తీసుకొచ్చినవి. సో మీ చైల్డ్హుడ్లోకి వెళ్ళి ఈరోజు మీ బిహేవియర్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని చెప్పి చైల్డ్హుడ్ మదర్ వూంబ్ నుంచి కూడా మేము హీల్ చేయడం మొదలు పెడతాం. మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారు, చెకప్ చేసే కంటే ముందు హెరిడిటరీగా ఏమైనా ఉన్నాయా అండి మీకు అడుగుతారు. అంటే మన 50% ఆఫ్ ఫాదర్ డిఎన్ఏ, 50% ఆఫ్ మదర్ డిఎన్ఏ నుంచి వచ్చాం, అవునా? సో వాళ్ళిద్దరు డిఎన్ఏని షేర్ చేసుకొని వచ్చాం కాబట్టి వాళ్ళిద్దరి యొక్క ఎమోషనల్ ప్యాటర్న్ కూడా షేర్ చేసుకుంటూ వస్తాం. అందుకనే ఆ ఎమోషన్స్ రీజన్ అయిన హెల్త్ ఇష్యూస్ కూడా మనం తెచ్చేసుకుంటాం. ఆ ఎమోషన్స్ని అక్కడి నుంచి హీల్ చేయడం మొదలు పెడతాం. దట్ ఈస్ థర్డ్ లేయర్ ఆఫ్ హీలింగ్. అండ్ కొన్నిసార్లు చెప్తూ ఉంటారు కదా, అన్నీ బాగానే ఉన్నాయండి, ఏం కర్మో ఏంటో పాపం, కర్మ గురించి మాట్లాడతారు.